రాజశేఖర్ రెడ్డి అండి. అదే ఇది మొదటిసారి ఇక్కడికి దేవుని దగ్గరికి రావడము చాలా ఆనందంగా ఉంది. ఊహించిన దానికన్నా చాలా గొప్పగా చేశారు. ఈ కార్యక్రమంలో పందుల వల్ల ఇన్వాల్వ్మెంట్ కానీ లేదంటే వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమం కానీ చాలా ఆనందంగా అనిపించింది. సో ఇటువంటి కార్యక్రమాలు మన సొసైటీకి చాలా అవసరము. సో అందరూ కలిసికట్టుగా వచ్చి ఇలాంటి దేవుని కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలని అందరూ కలిపి ఇలాంటి మళ్ళీ మళ్ళీ చేసి దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదం పొందాలని మరీ కోరుకుంటున్నాం. మేము మొదటిసారి పూజ చేయించుకుంటున్నామండి, కళ్యాణం చేయించుకుంటున్నాము. చాలా బాగా చేశారు. నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము ప్రతి సంవత్సరం మళ్ళీ రావాలనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ఈ జనరేషన్ పిల్లలకి దేవుడి మీద భక్తిని పెంచాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూత్ అందరూ కలిసి మన సాంప్రదాయాలను గౌరవించి బాగా ఇంకా అందరూ అంటే వెస్ట్రన్ కల్చర్ కాకుండా మన కల్చర్ని మన సాంప్రదాయాలను పాటించి ముందుకు యూత్ అందరు ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము అన్నవరములో కానీ జరుగుతుంది. అదేవిధంగా మనము శ్రీ వీర ఆంజనేయ స్వామి టెంపుల్లో చేసుకుంటున్నాము. అందుకు భక్తులు అందరూ సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. ఇలా నేను చాలా 10 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటూనే ఉన్నాను. ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను ఎంతో యాక్టివ్గా పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ విధంగా ప్రజలందరూ కలిసికట్టుగా చేసుకొని ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా ఈ సత్యనారాయణ స్వామి కళ్యాణము ఈ విధంగా జరిగే విధంగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు నాగవంశీ కృష్ణ శర్మ. పొలిటికోస్ అనేటువంటి ఛానల్ ఇప్పుడు కళ్యాణాన్ని కవర్ చేయడానికి వచ్చింది. చాలా హ్యాపీ. ఇది అందరూ కూడా కంపల్సరీగా అందరూ పాల్గొనవలసినటువంటి కార్యక్రమం. సత్యనారాయణ స్వామి కళ్యాణం అంటే ఆల్మోస్ట్ సాక్షాత్ సత్యనారాయణ స్వామిని కూర్చోబెట్టి కళ్యాణం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అలాంటి అవకాశం ఇక్కడ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి పుణ్యక్షేత్రానికి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో తిరుమలగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అందరూ కూడా హాజరై ఇలాంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం వల్ల మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ రావాలి, అందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు రమ్య అండి. నేను బహదూర్పల్లి నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ చెప్తే ఇక్కడికి వచ్చాను. లాస్ట్ టైం 3 months ముందు కూడా మేము పూజ చేయించుకున్నాము. నేను ఎప్పుడు వినలేదు సత్యనారాయణ స్వామిది వివాహం జరుగుతుందండి. ఫస్ట్ టైం నేను చూడడము చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవింద గోవింద. సత్యనారాయణ స్వామి ది ప్రతి ఏడాది యాక్చువల్లీ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. నేను ప్రతి ఏడాది వస్తున్నాను. 5-6 years నుంచి నేను వస్తున్నాం. మేము ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి వస్తున్నాం. స్వామివారు ఎప్పుడు చెప్తారు రండి చూడండి అనేసి. మేము పార్టిసిపేట్ అయితే చాలా యాక్టివ్గా చేస్తున్నాము ఇందులోని. మేము బహదూర్పల్లి నుంచి వచ్చాం. నా పేరు పూర్ణిమ అండి. ఇంతకు ముందు కూడాను మేము కంపెనీ తరఫు నుంచి కూడా చాలామంది వచ్చాము. ప్రతి ఏడాది వస్తున్నాము. చాలా బాగా చేస్తారు. ఈ ఏడాది అయితే ఇంకా బాగా చేశారు. సో ఎప్పుడు ఇలాగే జరిపించి మంచి ఇలా ఉత్సవాన్ని ఇంకా మంచిగా చేయాలి. ఇంకా క్రౌడ్ పెరగాలి, బాగా రావాలి, అంతమంది రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ స్వామివారికి ఆయన ఇన్వైట్ చేసినందుకు, ఆయన చెప్పినందుకే మేము రాగలిచాం. ఆశీర్వచనాలు తీసుకున్నాము. చాలా థ్యాంక్స్ అండి. जय श्री राम। ये हर साल ही करते हैं और हम लोग हर साल आते हैं यहाँ पे। बहुत ही सुंदर भव्य तरीके से होता है यहाँ पे। और सत्यनारायण स्वामी का और लक्ष्मी माता का कल्याणम बहुत भव्य रूप से हुआ है। बहुत अच्छा लग रहा है, मन को सुकून मिल रहा है। जय श्री राम। और क्या बोले. నా పేరు రాధా అండి. బహదూర్పల్లి నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికి వస్తున్నాము. చాలా సంతోషంగా ఉందండి పాల్గొనడానికి. ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇట్లాగే అనుగ్రహంతో ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకుంటున్నామండి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం అనేది చాలా గ్రాండ్గా చేశారు. మేము మొదటిసారి రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము. మళ్ళీ కూడా తిరిగి వస్తాం ఇక్కడికి. థ్యాంక్ యూ. తారకాన హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రోజున కన్నుల పండుగలాగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మేము మొదటిసారిగా పాల్గొనడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా చాలా బాగా చేశారు. పంతులు కూడా చాలా బాగా మంత్రాలతోటి శాస్త్రయుక్తంగా
చాలా బాగా నిర్వహించినారు. వారికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు సత్యనారాయణ స్వామి కళ్యాణం ఈరోజు మనం శ్రీ వీర హనుమాన్ టెంపుల్లో ఈరోజు మనం జరుపుకున్నాము. ఇది 17 సంవత్సరం మనం సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుపుకున్నాము. సత్యనారాయణ స్వామి కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం ఏకాదశి అని సత్యనారాయణ స్వామి వారి పెళ్లి రోజు అనమాట. సో ప్రత్యేకంగా మనము ఈసారి సత్యనారాయణ స్వామి జరిపడం చాలా బాగా జరిగింది. అలాగే భక్తులందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. అలాగే భోజనాలు కూడా బాగా పెట్టాము. సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అందరు బాగా స్వీకరించారు. మన గుడిలో సత్యనారాయణ స్వామి పూజ ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి కళ్యాణంలో కూర్చున్న తర్వాత ప్రతి ఒక్క దంపతులకి మనము వస్త్రదానం అనేది ఉంటుంది. అలాగే వచ్చిన లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి వస్త్రదానం చేస్తాము. ఆ వస్త్రదానం అయిన తర్వాత ప్రతి ఒక్కరు అన్నదానం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అందరూ దేవుని ఆశీస్సులతో అందరూ బాగా ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కార్ఖానాలోని హనుమాన్ ఆలయంలో ఉమాలింగం గారు, దయాలింగం గారి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి కళ్యాణం జరపడం ఇది 17వ సంవత్సరం. ప్రతి సంవత్సరం వారు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న స్థానికులే కాకుండా చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు కూడా అనేక మంది భక్తులు పాల్గొని ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడ జరుపుతున్న కార్యక్రమం. ఎందుకంటే ఈ హనుమాన్ స్వామి కూడా టెంపుల్ చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్. అనేక మంది ఈ టెంపుల్కి వస్తారు కాబట్టి ఆ టెంపుల్ పెద్దలే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అందరూ సంతోషంగా పాల్గొంటారు. ఆ సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉండాలి, కంటోన్మెంట్ ప్రజలపైన ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, సర్వదోషాలు నివారణై దేశానికి అన్ని విధంగా మేలు జరగాలని మనసారా వారిని కోరడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరికలు నెరవేరాలని, అందరూ బాగుండాలని మనసారా ప్రార్థిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.